టైం అయితే మనకైతే దగ్గర దగ్గర ఒక 5-6 అయితే అయిపోతుంది. ఇప్పుడు తెలిసిందే కదా, సాయంత్రం అయిందంటే మనమైతే పక్కకి రెడీగా అయితే పక్కా రెడీ చేసుకోవాలి పడుకోవడానికి. ఈవెన్ మీతోని మాట్లాడడానికి కూడా నాకైతే ఓపిక లేదు. తెలిసిందే కదా, ఈవినింగ్ టైం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అడవుల్లో పడుకోవడానికి. సో నేనైతే ఎండుగడ్డి అయితే తీసుకోవడానికి అయితే రెడీ అయ్యాను. కొంచెం మెత్తగా ఉంటుంది కదా మనకి కిందన పరుపులాగా. ఇంటి దగ్గర అంటే మనకైతే కొంచెం అన్నీ సేఫ్టీస్ అయితే ఉంటాయి, కానీ మనకి ఇక్కడైతే మనకు నచ్చినట్టు కావాలంటే అవ్వదు కదా అడవుల్లో. ఇప్పుడు మనకి ఇంటి దగ్గర అయితే మనకి నచ్చినట్టుగా అన్నీ ఉంటాయి. ఇక్కడ తెలిసిందిగా ఎంత ఇబ్బందో, మనకి తప్పదు. మరి ఇంకా రాళ్ళ మీదైనా దేని మీదైనా వేసుకోవాలి. ఇంటి దగ్గర మనకైతే పిల్లోస్ ఏమైనా ఉంటాయి, ఇక్కడ ఏమి ఉండదు. నాతో నట్టుగా నేను తెచ్చుకున్న 2 షార్ట్స్ అయితే మనం యూజ్ చేసుకున్నాను. నేనైతే నైట్ అయితే చాలా చక్కగా గడిపాను. రాత్రి దోమలతో మాత్రం నేను ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. దాంతో గట్ట తాగాను వాటర్ మాట. కొంచెం తప్పదుగా కొంచెం ఎత్తు ప్రదేశాలకు రావడమే జరిగింది, కొంచెం వామప్ కోసం. ఇంటి దగ్గర అయితే మనకి నచ్చినట్టు ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనకి ఇక్కడ ఏమి ఉండవు కదా. సో కొంచెం అలాగా కొంచెం బాడీ అంతా ఎక్సర్సైజ్ చేయడానికి అయితే కొంచెం ప్రిపేర్ అండ్ రెడీ చేసుకుంటున్నాను. ఎనీవే మొత్తం అంతా కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది పొద్దున్న. అదే మనకి సిటీస్లో అయితే ఇది ఏమి ఉండదు కదా. ముందుగా నేనైతే సోలార్ ప్యానెల్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఇక్కడికి. తెలిసిందిగా మనకి పవర్ అయితే ఇష్యూ ఉంటుందని తెలుసు కదా అడవుల్లో. మనకి ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు, 5కి అయితే రావడం జరిగింది. ఈలోగా మనం ఛార్జింగ్ పెట్టేసి 2 డేస్ జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా నేనైతే డైరీలో రాద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ నేనైతే 10 డేస్ ఉందామని వచ్చాను, బట్ అది కథ మలుపు తిరిగింది నిజంగా. మీరు నమ్మరు, నిజంగా నాకైతే ఈ 2 రోజుల్లోనూ మొత్తం అర్థమైంది అడవిలో ప్రపంచం ఎలా ఉంటుందో. నిజంగా మీరు నమ్మరు, కానీ బయట ప్రపంచానికి అడవిలో ప్రపంచానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది నిజంగా. మనకైతే పెద్దవాళ్ళు అంటారు కదా, కష్టం ఉన్న చోటే సుఖం ఉంటుందని. నిజంగా కష్టమైతే నిజంగా ఉన్నది, కానీ అడవుల్లో బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే వ్యూ అయితే మీరు నిజంగా చాలా అంటే నిజంగా చాలా బాగుంది. నిజంగా ఆకలి అయితే మామూలుగా లేదు, కానీ తీరా మోసి బ్రెడ్ కానీ చూస్తే మొత్తం పాడైపోయింది నిజంగా. అంతా కూడా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, నిజంగా అయ్యింది నిజంగా. అసలు నేనైతే సేఫ్టీగా ఎందుకని మంచిదని బ్యాగులు అయితే ఒక కత్తి అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ మరి మా ఆకలి అయితే మామూలుగా లేదు. నా సైజు తగ్గట్టుగా ఏదో ఒకటి దొరుకుతుందిగా ఈ అడవిలో. ఒకసారి అలాగైతే వెళ్దాం ఒకసారి. నిజంగా బాధ అంటే ఒకదానికి ఒకటి తోడైంది అనుకుంటే, పొద్దున్న ఆకలి ఒకటి అనుకుంటే, ఈ పొద్దున్న ఎండ అయితే మరి మామూలుగా లేదు నిజంగా. మీరు నమ్మరు, కానీ నాకు దొరికినంతగా ఏదో దొరుకుతుందో నేనైతే వేటకైతే రెడీ అయ్యాను. నేనైతే చూస్తున్నా, బట్ ప్రజెంట్ నాకైతే ఏం కనబడట్లేదు నిజంగా. అక్కడైతే ఏం లేదు, కొంచెం ముందు చూసాను, బట్ అక్కడ ఏదో కనిపిస్తుంది. తీరా చూస్తే నాకైతే కొంచెం కుందేళ్ళలాగైతే కనిపించింది. అది బయటికి వెళ్ళలేకపోతుంది, అసలు లోపలికి ఉండలేకపోతుంది. అసలు నా ప్రయత్నాల మేరకు నేనైతే ట్రై చేస్తున్నాను పట్టుకోవడానికి, అసలు రావటం లేదు. అసలు లోపల ఉండిపోయింది. అసలు కొంచెం ముందుకు వచ్చేటట్టు ఉంది, నేనైతే పట్టుకోవడానికి ట్రై చేశాను. అది కూడా అసలు నిజంగా వర్కౌట్ కాలేదు. నిజంగా విధి నాతో ఆడుతున్న ఆట అనుకుంటాను నిజంగా. అసలు ఉన్న ఒక్క ఛాన్స్ ఆ కుందేలు కూడా మిస్ అయితే అయింది. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ కదా, ఇవి కూడా సరిగ్గా ఇంకా లెగలేనట్టు ఉన్నాయి నాకు తెలిసి. సో పక్కన చూస్తే ఒక చెట్టు అయితే కనిపించింది. చెట్టు అయితే పక్కన ఉంది. ఒకసారి మనం దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఒకసారి పైకి వెళ్దాం, ఏదో కొంచెం కనిపిస్తాను పళ్ళులాగా. చూద్దాం, చెట్టు ఎక్కుతాను. చాలా ఇబ్బందిగా అయితే ఉంది కొంచెం, మార్నింగ్ కదా. మొత్తానికి చెట్టుకి అయితే ఏవో చిన్న పళ్ళు అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఒకసారి. ఇవి చూడడానికైతే కొంచెం తీపిగా అయితే ఉన్నాయి, కానీ ఈ చెట్టుని చూస్తుంటే నేను ఎక్కడో చూసినట్టుగా నాకైతే అనిపిస్తుంది నిజంగా. ఎనీవే ఒక చెట్టుకి అయితే నిజంగా నేను ఒక థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. కొంతవరకు నాకు చెట్టు అయితే ఆకలి అయితే తీర్చింది. నేనైతే 10 రోజులైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ అడవిలో బ్రతుకుతామని, కానీ 2 రోజుల్లోనే నా ప్రయాణం మొత్తం అయితే ముగించుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ప్రకృతిని మీరు కాపాడండి, ఆ ప్రకృతి మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొక్కలైతే నాటండి అబ్బా.